రేవంత్ రెడ్డి రాబోయే 90 రోజుల్లో 30,000 కొలువుల భర్తీ జాబ్ క్యాలెండర్కు అనుగుణంగానే ప్రతి ఖాళీ నింపుతాం. ఫైర్మెన్ పాసింగ్ అవుట్ పరేడ్లో సీఎం రేవంత్ రెడ్డి. సో రాబోయే 90 రోజులు అంటే 3 నెలల్లో మరో 30,000 కొలువులు వేస్తామని చెప్తున్నారు. రాబోయే 90 రోజుల్లో మరో 30,000 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. డిఎస్సి ద్వారా 11,000 ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఖాళీలతో పాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయబోతున్నట్టుగా తెలిపారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 31,000 ఉద్యోగాలను భర్తీ చేశాం. ఇప్పుడు 30,000తో కలిపి సంవత్సరం తిరిగే కల్లా 60,000 నియామకాలను చేపట్టి నిరుద్యోగుల్లో విశ్వాసం కల్పించబోతున్నామని వివరించారు. అంటే ఎట్లా ఇప్పుడు గ్రూప్ 2 ఆల్రెడీ ఎంత 700-800 ఆ పాత నోటిఫికేషన్ కంటిన్యూ చేస్తున్నారు. గ్రూప్ 3 డిసెంబర్లో ఉన్నది, గ్రూప్ 2 కూడా వాయిదా వేసి అప్పుడే పెడతామంటున్నారు. మరి డిసెంబర్లో ఉన్నప్పుడు మరి ఈ 30,000 ఎప్పుడు యాడ్ చేసి ఎప్పుడు ఎగ్జామ్ పెడతారు? ఇటనేమో సంవత్సరం తిరిగేలోపు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఖాళీలతో పాటు ఇతర శాఖల్లో కూడా భర్తీ చేస్తామని చెప్తున్నారు. క్లారిటీ మిస్ అవుతున్నది కదా. నిరుద్యోగుల్లో విశ్వాసం కల్పించబోతున్నాం. ప్రతి ఉద్యోగాన్ని జాబ్ క్యాలెండర్కు అనుగుణంగా భర్తీ చేస్తాం. రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలోని తెలంగాణ స్టేట్ ఫైర్ సర్వీసెస్ సివిల్ డిఫెన్స్ శిక్షణా సంస్థలో శుక్రవారం ఫైర్మెన్ పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. అలాగే 157 మంది డ్రైవర్ ఆపరేటర్లకు కొత్తగా నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. యువత ఏ ఆకాంక్షతో తెలంగాణ ఉద్యమ పోరాటంలో పాల్గొన్నారో ఆ ఆకాంక్షను గత ప్రభుత్వం నెరవేర్చలేదు. అప్పట్లో నిరుద్యోగులు పాలకులపై ఒత్తిడి తెచ్చి తెలంగాణను సాధించుకోవడంలో కీలక పాత్ర పోషించారు. కానీ గడిచిన 10 సంవత్సరాల్లో నిరుద్యోగులకు ఎదురుచూపులే మిగలడం దురదృష్టకరం. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేర్చేందుకు ఉద్యోగాలు భర్తీ చేయడం ఆరంభించింది. ఎల్బీ స్టేడియంలో ఒకేసారి 31,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించాం. వారిలో మీరు అంటే ఫైర్మెన్ 483 మంది ఉన్నారు. ఇప్పుడు శిక్షణ పూర్తి చేసుకొని విధుల్లోకి వెళ్తున్నారు. ఎవరైనా సరే జీతభత్యాల కోసం ప్రాణత్యాగాలకు సిద్ధపడరు. కానీ మీరు మాత్రం విపత్తుల్లో అందరికంటే ముందుండి పోరాడతారు. ఒక సామాజిక బాధ్యతతో సమాజాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో ఈ ఉద్యోగాన్ని ఎంచుకున్నందుకు సీఎంగా మిమ్మల్ని అభినందిస్తున్నా. ప్రభుత్వ ఉద్యోగులుగా మీరు చేపట్టబోతున్న బాధ్యత గొప్పగా ఉండాలి. ఇట్లా అని వాళ్ళ గురించి మాట్లాడుతూ ఏమన్నాడు? 2,91,000 కోట్ల బడ్జెట్లో వ్యవసాయం, విద్య, వైద్యం, ఉపాధికి ప్రాధాన్యం కల్పించామట. ఎట్లా రాస్తారా? ఆయన అన్నాడా, రాసిర్రా? ఆయన అన్నమాట కూడా ఎంత దుర్మార్గమైన మాట ఇది. వ్యవసాయానికి ప్రాధాన్యత కల్పించిన, ఓకే, రుణమాఫీ, భరోసా, ఇంకోటి ఏదో రాసుకుంటూ వచ్చారు, బాగానే ఉంది అనుకుందాం. విద్యా, వైద్యం, ఉపాధి అట. విద్యా, వైద్యం, ఉపాధికి ఎక్కడ ప్రాధాన్యత ఉంది? 3.8% వైద్యానికి ఖర్చు పెట్టి, 7% విద్యకు ఖర్చు పెట్టి, ఎడ్యుకేషన్ ఖర్చు పెట్టి ప్రతిపాదించి గొప్పగా ఉందంటారు. ఏంది నాకు అర్థం కాదు. ఎక్కడ ప్రాధాన్యత ఉన్నది? ఏంది నీ ప్రాధాన్యత? అట్టర్ ఫెయిల్యూర్ బడ్జెట్ విషయంలో ఎడ్యుకేషన్కి కానీ హెల్త్కి కానీ కనీసమైన నిధులు కూడా కేటాయించలేదు. 10 ప్రభుత్వ యూనివర్సిటీలు ఉంటే 500 కోట్లు అన్నావు. గతంలో కేసీఆర్ 500 కోట్లను ₹1 అయ్యలే. సరే, నువ్వు 500 కోట్లకు 500 కోట్లు ఇస్తావు అనుకున్నా కూడా ఒక్క యూనివర్సిటీలో కూడా ఆ 500 కోట్లతో పూర్తి యూనివర్సిటీని అద్భుతంగా తయారు చేయలేం. ఒక్క ఉస్మానియా యూనివర్సిటీకే 1000 కోట్లు ఇవ్వయా అని అడుగుతున్నారు. ఇప్పుడు రేపు యూనివర్సిటీస్లో రిక్రూట్మెంట్ జరపాలా. కేసీఆర్ అప్పటి నుంచి నడుస్తూనే ఉన్నది గొడవ అంతా. 70% ప్రొఫెసర్స్ లేకుండా యూనివర్సిటీలు ఆగమైపోతున్నాయి, నాశనం చేసేసిండు ఆల్రెడీ. మరి కొత్తగా వచ్చే ఎంప్లాయీస్కి ఫస్ట్ నెల జీతం ఇవ్వాలి కదా. నువ్వు 500 కోట్లు బ్లాక్ గ్రాంట్ కిందనే ఇస్తే ఆ జీతాలకే సరిపోయా. ఆడ బిల్డింగ్లు ఏం కడతారు, వాళ్ళ భోజనం ఖర్చు ఏంది, వాళ్ళ డైట్ ఛార్జీలు ఏంది, మిగతా ఏంది. మళ్ళీ విద్యా, వైద్యం, ఉపాధి కూడా ప్రాధాన్యత కల్పించాడు. ఎక్కడి ప్రాధాన్యత అండి? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈ రాజకీయ నాయకులు, ముఖ్యంగా అధికారంలో ఉన్న వాళ్ళు మైకు దొరకంగానే దంచుడు అనేది అలవాటుగా మారిపోయింది. ఫస్ట్ మీరు ఏమి ఇచ్చినాం, ఏమి ఇవ్వలేదన్నది ఒక లెక్క రాసుకోండి. ఉద్యోగులకు వేతనాలు సకాలంలో ఇవ్వకపోతే యజమానులు విశ్వాసం కోల్పోతారు. గత పాలకుల హయాంలో అదే జరిగింది. 8 ఏళ్ల పాటు సకాలంలో జీతాలు ఇవ్వలే. విశ్రాంత ఉద్యోగులకు ఎప్పుడు పెన్షన్ అందుతుందో తెలియకపోవడం బాధాకరంగా మారింది. మేము అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు ఇస్తూ ప్రభుత్వంపై విశ్వాసం కల్పించాం. ప్రభుత్వ ఉద్యోగులకు విశ్వాసం కల్పించిన మీరు కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఎందుకు విశ్వాసం కల్పించలేకపోతున్నారు? వాళ్ళ యజమానులు ఎవరు? మీరే కదా. గవర్నమెంట్లోనే పనిచేస్తున్నారు, గవర్నమెంట్ కోసమే పనిచేస్తున్నారు, ప్రజల కోసమే పనిచేస్తున్నారు. 4 నెలలుగా 5 నెలలుగా ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగికి జీతాలు లేకపోతే, ఒక కాంట్రాక్ట్ ఉద్యోగికి జీతం లేకపోతే ఆ కుటుంబం ఎట్లా బతకాలన్న ఆలోచన మీకు ఎందుకు వస్తలేదు?
గతంలో అదే జరిగింది, ఇప్పుడు కూడా అదే జరుగుతున్నది. వాళ్ళ జీవితాలు ఆగమైపోయి రోడ్ల మీద ఉన్నాయి. వాళ్ళ పాపం ఏంది, పర్మనెంట్ కాకపోద్దా, ఇంకేదన్నా కాకపోద్దా అని వాళ్ళు ఎదురు చూపించి అదే ఉద్యోగంలో కొట్టుకుపోతూ ఉన్నారు. అట్లా అట్లా ఒక జనరేషన్ నాశనం అయిపోతున్నది. మరి వాళ్ళు ఉద్యోగులు కాదా? వాళ్ళు 1వ తారీఖు జీతం దేవుడెరుగు, 4-5 నెలలుగా జీతాలు వస్తలేవు కదా. మీ రేవంత్ అన్నగా మీ పట్ల నిబద్ధతతో పనిచేస్తా. నిరుద్యోగ యువత నిరసనలు వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు, ఆందోళన చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. మీకు మంత్రులందరూ అందుబాటులో ఉంటున్నారు. మీకేదైనా అవసరమైతే వారికి విజ్ఞప్తి చేయండి, ఉన్నతాధికారులకు చెప్పండి. సమస్య సహేతుకమైనదైతే తప్పకుండా పరిష్కరిస్తాం. మీ రేవంత్ అన్నగా ఎప్పుడూ మీ పట్ల నిబద్ధతతో పనిచేస్తా అని రేవంత్ రెడ్డి అన్నారు. ఎక్కడుంది మంత్రులకు కానీ మీకు కానీ నిబద్ధత? జీవో 46 గ్రామీణ ప్రాంత విద్యార్థులని నిరుద్యోగులని నాశనం చేస్తున్నదయ్యా, దాన్ని పరిష్కరించండి అన్నారు. మీరు అపోజిషన్లో ఉన్నప్పుడు అంత బల్మూరి వెంకటు లేకపోతే ఇంకొక ఆయన మానవతారాయో లేకపోతే సీతక్కనో ఈ కాంగ్రెస్ లీడర్లంతా గాంధీ భవన్కి పిలుచుకొని రద్దు చేసి అవతల పడేస్తాం దీన్ని, ఏముంది ఇది అని మాట్లాడారు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఏమన్నాడు? ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము దీని పట్ల చిత్తశుద్ధితో ఉన్నాం. జీవో 46 కాదు, జీవో 317 ఉద్యోగులకి ఇబ్బంది పెడుతున్నది. ఈ రెండింటి మీద కమిటీ చేస్తున్నామని కమిటీ చేశారు. ఆ కమిటీ జీవో 46 మీద ఎన్ని రివ్యూలు చేసింది? జీవో 317కే వీరు పరిమితమయ్యారు తప్ప జీవో 46 మీద వీళ్ళు ఫోకస్ చేయలే. ఏది మీ నిబద్ధత? 10-20 సార్లు బెంచ్ పైకి వస్తే అంటే డేట్ అడుగుతున్నారు. అడ్వకేట్ జనరల్ ఎవరు? అడ్వకేట్ జనరల్ గవర్నమెంట్లో అడ్వకేట్ జనరలే కదా, ప్రభుత్వ అడ్వకేట్ జనరలే కదా. అంటే ఆయన బెంచ్ మీదకి రాగానే ఒక 10 సార్లు అయితే అసలు అటెండే కాలే, ఇక మొన్న కూడా డేట్ అడిగినట్టు. మళ్ళా ఏది మీ చిత్తశుద్ధి? ఏది మీ నిబద్ధత? రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు పాపం ఆందోళన చేసిర్రు, ఎన్నికల్లో మీకు వ్యతిరేకంగా పనిచేసిర్రు, అయినా కూడా మీకు కొంచెం కూడా లేదే, కన్సర్న్ లేదే. ఏమన్నాడు ఇదే రేవంత్ రెడ్డి? కోర్టు ఎట్లా చెప్తే మేము అట్లా నిర్ణయం తీసుకుంటాడు. కోర్టు చెప్పడానికి, కోర్టు పరిష్కరించడానికి మీ అడ్వకేట్ జనరల్ కోర్టు ముందుకు వెళ్ళి వాదన చేయాలి కదా. జీవో 46 అట్లనే ఉన్నది. వాళ్ళు అడుగుతున్నారు గ్రూప్ 1:100 పిలవండి అని అడుగుతున్నారు. ఫస్ట్ వాళ్ళని మీరు మేము పిలవము, 1:50 లేకపోతే కేసు అవుతుంది, అదవుతుంది, అది కోర్టుకు పోతుంది, ఇవన్నీ లెక్క చెప్తున్నారు కదా. వాళ్ళనే పిలిచి మాట్లాడండి. గ్రూప్ 1లో ఉన్న ఒక టీంని పిలిపించి మాట్లాడండి. ఒక రివ్యూ చేసిరా దీని మీద? ఏదో నోటి మాటకి చెప్తున్నారు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు. ముఖ్యమంత్రికి ఫైర్మెన్ గౌరవ వందనం, ఇట్లా నిన్నటి ఈ వ్యవహారం జరిగింది. ఏది నిన్న మాట్లాడింది. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు 30,000 ప్లస్ ఇప్పుడు వేసిన 700 గ్రూప్ 2 ఇవన్నీ కలిపి చెప్తున్నాడు మళ్ళీ ఒక 30,000 వేసినామని. సరే మొత్తానికే వేలే, అంత ముందున్న గవర్నమెంట్ ఏదో పారదర్శకంగా వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో సమస్యలు వస్తున్నప్పుడు, నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నప్పుడు పిలిచి మాట్లాడే ఒక కన్సర్న్ ఆలోచన చేయండి. వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడే ఒక పరిస్థితిని కల్పించండి. మంత్రులు ఏం చేస్తారు? మాట్లాడితే పోగానే కూర్చోబెడతారు, ఏమైందా ఏందా అంటే అలా వెళ్ళిపోదు. ఎన్నిసార్లు తిరగాలి మంత్రుల చుట్టూ? ఏడ సమస్య పరిష్కారం దొరుకుతున్నది? ఇప్పుడు ఏమనుకోవాలంటే కేసీఆర్ ఆ మంత్రులు ఎవరిని కలవలే కదా, మేము కలుస్తున్నాం కదా, ఇదే గొప్ప విషయం. ఇక ఇది గొప్ప విషయమే. ఎన్ని రోజులు మాట్లాడుకోవాలి? ఇట్లా ఓ 4 రోజులు మాట్లాడుకుంటాం, 2 నెలలు మాట్లాడుకుంటాం. 8 నెలలు అయిన తర్వాత కూడా ఆ మంత్రిని కలిసి వచ్చిన ఏం చేయాలి? మంత్రి ముఖం చూసి రావాలన్నా? మంత్రి ఏం బట్టలు వేసుకున్నా చూసి ఫోటో దిగి రావాలన్నా? సెల్ఫీ దిగి? ప్రాబ్లంకి సొల్యూషన్ రావాలి కదా.